అందరికీ జై శ్రీరామ్. నా పేరు సింహంశెట్టి విశ్వనాథ్, బీజేపీ సీనియర్ నాయకుడు. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మాట్లాడుతున్న విషయంపై దాన్ని స్పందిస్తున్నాం. ముఖ్యంగా షర్మిల గారు చెప్పిన ప్రకారంగా మన తిరుపతిలో హిందువులు హుండీల్లో వేసినటువంటి డబ్బుతో ఎస్సీ కాలనీలలో దేవాలయాలు నిర్మిస్తామని చెప్తే ఆమె ఆ డబ్బులు వాడకూడదు అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను అడుగుతున్నాను ఆమె సూటిగా, క్రైస్తవుల డబ్బులు తీసుకొని దేవాలయాలు కట్టించట్లేదు. క్రైస్తవుల యొక్క హుండీల్లో డబ్బు కాదు అది. హిందూ దేవాలయాలలో వేసినటువంటి డబ్బులు ఎవరివి అంటే హిందువులవే. హిందువుల డబ్బులతో హిందువులకు దేవాలయం కట్టించడం తప్ప. కాబట్టి ఒక్కసారి షర్మిల గారు మనస్ఫూర్తిగా ఆమె మననం చేసుకోవాలి. ఆమె రియల్ హిందువా లేకపోతే క్రిస్టియనా? కాబట్టి పక్కా క్రిస్టియన్ డబ్బులు ఏమైనా దేవాలయాలకు ఇచ్చింటే నువ్వు తప్పు పట్టాలి. కానీ ఆ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నువ్వు లౌకికం అని చెప్తున్నావు. లౌకిక రాజ్యంలోనికి మతానికి కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఇది తప్పు పని. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. కాబట్టి నువ్వు కాంగ్రెస్కి రియల్గా నువ్వు కాంగ్రెస్ అధ్యక్షురాలు అయితే అన్ని మతాలకి సంబంధంగా ఉండాలి. కానీ నువ్వు హిందూ దేవాలయాలు కట్టిస్తామంటే విమర్శించడం అనేది తప్పు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నావు. జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆమెకు హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత.